లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. జంతువు, మనిషి మరియు మనీషి. ప్రాపంచిక జీవితంలో మనసు భౌతిక ప్రపంచంలోని వస్తువులతో సంబంధాన్ని కలిగి ఉండే ఇంద్రియాలకు వశమై ఉండడం వలన జీవకాంతమును ఎక్కువగా ఉపయోగించుకుని బాధ, సంతోషం, శాంతి లేదా బ్రహ్మానందాలనే అనుభూతులను కలిగిస్తుంది. మనిషికి దీనిని అధిగమించి ప్రకృతిని తెలుసుకుని సద్గుణవంతమైన జీవితాన్ని గడిపే శక్తి ఉన్నది. ప్రపంచంలోని ఇతర ప్రాణులకు ఈ శక్తి ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకునే అవకాశాలు వాటికి లేవు. ప్రాణులన్నింటికీ ఆకలి బాధ ఉంది, కానీ మనిషి మాత్రమే తాను జీవించడానికి కావలసిన పంటలను పండించుకునే నైపుణ్యం మరియు జ్ఞానమును కలిగి ఉన్నాడు. ఇతర జంతువులను చంపడానికి అవసరమయ్యే శరీర అవయవాలతో జన్మించే జంతువులు అవి చంపిన జంతువుల అంటే కళేబరాలను, శరీరాలనే ఆహారంగా తీసుకుంటాయి. పురుగులు, కీటకములు, సరీసృపాలు, క్షీరదాలు మున్నగు ప్రాణులన్నీ మొక్కలు మరియు వృక్షాలు మినహాయించి తమ ఆహారం కొరకు ఇతర ప్రాణులను చంపివేస్తాయి. వాటిని అవి చేసే పనులను నేరస్తులు అనలేము. అవసరమైన జ్ఞానం లేనందువల్లనే అవి తమ ఆహారం కొరకు హింసకు పాల్పడుచున్నవి. మంచి చెడు విచక్షణ కలిగిన మనిషి తన సంతోషం కొరకు ఇతరుల ప్రాణాలను బాధ పెట్టి వాటిని చంపినట్లయితే దోషి అవుతాడు. తనకున్న నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని వివేకవంతంగా ఉపయోగించడంలోనే అతని ఔన్నత్యం ఉన్నది. ఇతరులకు హాని కలిగించకుండా తన జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఇతరులు సన్మార్గంలో నడిచే విధంగా మార్గదర్శనం చేస్తూ తనను తాను ఉన్నత శిఖరాలపై నిలుపుకోగలిగే వ్యక్తే మనీషి. తత్వజ్ఞాని వేదాత్రి మహర్షి.